హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఎస్కే మూలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తున్నానండి. అదేంటంటే మనకి ఇంట్రడక్షన్ టు 4-స్ట్రోక్ ఇంజన్స్. సో 4-స్ట్రోక్ ఇంజిన్ అంటే ఏంటి, 4-స్ట్రోక్ ఇంజిన్ సంబంధించిన అప్లికేషన్స్ ఏముంటాయి, టోటల్గా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు క్లారిటీగా వినండి, స్కిప్ చేయకుండా. సో ఇంట్రడక్షన్ టు 4-స్ట్రోక్ ఇంజన్స్లో a 4-stroke engine is an internal combustion engine in which the piston complete 4 separate strokes while running the crankshaft. అంటే ఇది ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ సంబంధించి అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే పిస్టన్ కంప్లీట్ 4 సపరేట్ స్ట్రోక్స్ మూవ్ అవుతుంది. సో వైల్ డ్యూరింగ్ ద క్రాంక్ షాఫ్ట్ 4 స్ట్రోక్ కంప్లీట్ అయ్యే ప్రాసెస్ జరుగుతుందన్నమాట. A stroke refers to the full travel of the piston along the cylinder. అంటే సిలిండర్ బేస్ చేసుకొని ఇక్కడ పిస్టన్ అనేది మూవ్ అవుతుంది అనమాట. ఇన్ ఎయిదర్ డిఫరెంట్ డైరెక్షన్, 2 డైరెక్షన్స్ అనమాట. సో ఇక్కడ 4 సపరేట్ స్ట్రోక్స్ ఏమేమి ఉంటాయి అంటే చూసినట్టయితే మనకి, సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటేక్ స్ట్రోక్. సో ద ఇంటేక్ వాల్వ్ ఓపెన్స్ అండ్ ద పిస్టన్ మూవ్స్ డౌన్ ద సిలిండర్ డ్రాయింగ్ ఇన్ ఏ మిక్స్చర్ ఆఫ్ ఎయిర్ అండ్ ఫ్యూయల్. ఎప్పుడైతే ఇది వాల్వ్ ఓపెన్ ఉంటుందో అది ఏమవుతుందంటే పిస్టన్ డౌన్ మూవ్ అవుతుంది. ఆ తర్వాత ఎయిర్ మిక్స్చర్ అనేది ఇందులో ఎంటర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కంప్రెషన్. బోత్ ద ఇంటేక్ అండ్ ఎగ్జాస్ట్ వాల్వ్స్ ఆర్ క్లోజ్డ్. సో బోత్ ద రెండు క్లోజ్గా ఉన్నప్పుడు అండ్ ద పిస్టన్ మూవ్స్ అప్ ద సిలిండర్ కంప్రెసింగ్ ద ఎయిర్ అండ్ ఫ్యూయల్ మిక్స్చర్. ఎప్పుడైతే రెండు క్లోజ్ అయితే అది దాంట్లో ఎటువంటి అవుట్ సైడ్కి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి అక్కడ ఏమవుతుందంటే సిలిండర్ అనేది పైకి మూవ్ అవుతుంది. అక్కడ ఏమవుతుందంటే కంప్రెసింగ్ అనేది ఎయిర్ ఫ్యూయల్ వేసి మిక్సింగ్ కంప్రెస్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి పవర్ స్ట్రోక్ అనమాట. ద స్పార్క్ ప్లగ్ ఇగ్నిట్ ద ఎయిర్ ఫ్యూయల్ మిక్స్చర్ కాజింగ్ టు ఎక్స్పాండ్ ర్యాపిడ్లీ అండ్ డ్రైవ్ ద పిస్టన్ డౌన్ ద సిలిండర్. అంటే పవర్ స్ట్రోక్లో ఎలా ఉంటుందంటే ఎయిర్ ఫ్యూయల్ ఏమవుతుంది, స్పార్క్ ప్లగ్ ఇగ్నిషన్ అయినప్పుడు అక్కడ పిస్టన్ మూవ్ అవుతుందన్నమాట. కింద మూవ్ అవుతుంది. అలా మూవ్ అవుతుంది ద్వారా ఏంటంటే పవర్ ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. దిస్ ఈజ్ ఓన్లీ స్ట్రోక్ దట్ ప్రొడ్యూస్ ద పవర్ టు రన్ ద క్రాంక్ షాఫ్ట్. సో ఇలా ఇక్కడ పవర్ ప్రొడ్యూస్ అవుతుంది అంటే క్రాంక్ షాఫ్ట్ అనేది మూవ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఎగ్జాస్ట్. ద ఎగ్జాస్ట్ వాల్ ఓపెన్స్ అండ్ ద పిస్టన్ మూవ్స్ అప్ ద సిలిండర్. ఎగ్జాస్ట్ వాల్ ఎప్పుడైతే మూవ్ అవుతుందో ఓపెన్ అవుతుందో పిస్టన్ అనేది పైకి మూవ్ అవుతుంది అనమాట. పుషింగ్ అవుట్ ఆఫ్ ద స్పెంట్ ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఏవైతే ఉన్నో అది బయటికి పంపిస్తుంది అనమాట. వన్స్ ద ఎగ్జాస్ట్ గ్యాసెస్ వర్క్స్ స్ట్రోక్ ఈజ్ కంప్లీటెడ్ ద సైకిల్ బిగిన్స్ అగైన్ విత్ ద ఇంటెక్ స్ట్రోక్. అంటే రీసైక్లింగ్ ప్రాసెస్గా కంటిన్యూ వర్క్ జరుగుతుందన్నమాట. సో ఇది కట్ సెక్షన్ అనమాట. సో 4-స్ట్రోక్ డీజిల్ ఇంజిన్ కట్ సెక్షన్ ఇలా ఉంటుందన్నమాట. సో ఇది ఇన్లెట్ వాల్వ్, ఇది ఎగ్జాస్ట్ వాల్వ్, ఇది కనెక్టింగ్ రాడ్, పిస్టన్ సిలిండర్ అరేంజ్మెంట్ అనమాట. ఇట్లా ఉంటుంది. సో ఇక్కడ వర్కింగ్ ఎలా ఉందో చూసుకున్నాం కాబట్టి మనకి 4-స్ట్రోక్ ఇంజన్స్ ఆర్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ యూజ్ ఆటోమొబైల్ ట్రక్స్ అండ్ అదర్ మోటార్ వెహికల్స్. సో ఇవి డిఫరెంట్ వాటిలో యూజ్ చేస్తారనమాట. సో ఈ విధంగా మనకి ఉపయోగపడుతుందో మనకి ఇట్లా ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఐసీ 4-స్ట్రోక్ ఇంజన్స్ అనమాట. ఫస్ట్ వన్ అడ్వాంటేజ్. 4-స్ట్రోక్ ఇంజన్స్లో మోర్ ఎఫిషియంట్ దాన్ 2-స్ట్రోక్ ఇంజన్స్. 2-స్ట్రోక్ ఇంజన్స్ కంటే ఇది చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది. ప్రొడ్యూస్ ఫేవర్ ఎమోషన్స్. అంటే తక్కువ ఎమోషన్స్ ఎంతవరకు రివర్స్ అవ్వాలో అంతవరకు రిలీజ్ అవుతుంది. తర్వాత క్వైటర్ అండ్ మోర్ రిలయబుల్. సో ఇక్కడ నాయిస్ ఏమి ఉండదు, అంత స్మోక్ కూడా వెలువడదు అనమాట. లాంగర్ లైఫ్ స్పాన్. సో లాంగ్ లైఫ్ స్పాన్ అనమాట. అంటే ఎక్కువ జీవితకాలం ఉంటుంది అనమాట. లైఫ్ స్పాన్ షార్ట్ టైం కాదనమాట. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఆఫ్ 4-స్ట్రోక్ ఇంజన్స్. హెవియర్ అండ్ మోర్ కాంప్లెక్స్ దాన్ 2-స్ట్రోక్ ఇంజన్స్. సో ఇది చాలా హెవీగా ఉంటుంది, తయారు చేయడం కూడా కాంప్లెక్స్గా ఉంటుందని 2-స్ట్రోక్ అంటే క్లిష్టం. సార్ మోర్ ఎక్స్పెన్సివ్ టు మ్యానుఫ్యాక్చరింగ్. ఇది తయారు చేయాలంటే చాలా ఎక్కువ కాస్ట్ అవుతుందన్నమాట, ఖర్చుతో కూడిందనమాట ఇది మనం తయారు చేయాలంటే. ఓకే, సో ఇవి అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ 4-స్ట్రోక్ ఇంజన్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అప్లికేషన్స్ ఆఫ్ 4-స్ట్రోక్ ఇంజన్స్. సో 4-స్ట్రోక్ ఇంజన్స్ అప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి మనం చూసినట్టయితే ఆటోమొబైల్స్కి యూజ్ చేస్తారు, ట్రక్స్కి యూజ్ చేస్తారు, బస్సెస్కి యూజ్ చేస్తారు, మోటార్ సైకిల్కి యూజ్ చేస్తారు, తర్వాత ల్యాండ్ మూవర్స్కి యూజ్ చేస్తారు, తర్వాత జనరేటర్స్కి యూజ్ చేస్తారు,
తర్వాత బోట్స్కి యూజ్ చేస్తారు, ఏరోప్లేన్కి యూజ్ చేస్తారు, ఎయిర్ప్లేన్స్కి, ఇండస్ట్రియల్ మిషనరీకి యూజ్ చేస్తారు అనమాట. సో ఇవి మనకి అప్లికేషన్స్ ఆఫ్ 4 స్ట్రోక్ ఇంజన్స్ అనమాట. సో టోటల్గా 4 స్ట్రోక్ అంటే ఏంటి, తర్వాత అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటి, వర్కింగ్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి అనేది మనకి ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి టాపిక్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు ఎస్ఐ ఇంజన్స్ అంటే సిఏ ఇంజన్స్ అనమాట. సిఏ ఇంజన్స్ అంటే ఏంటి, ఎస్ఐ ఇంజన్స్ అంటే ఏంటి, వాటికి సంబంధించిన డిఫరెన్సెస్ ఎలా ఉంటాయో మనం ఇప్పుడే చూసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఎస్ఐ ఇంజన్స్ అంటే స్పార్క్ ఇగ్నిషన్, సిఏ ఇంజన్స్ అంటే కంప్రెషన్ ఇగ్నిషన్స్ అనమాట. సో ద 2 మోస్ట్ కామన్ టైప్స్ ఆఫ్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ రెండు కూడా ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ అనమాట. సో ఇక్కడ యూజ్ చేసే అప్లికేషన్స్ అంటే కార్స్, ట్రక్స్, బస్సెస్, బోట్స్ అండ్ జనరేటర్స్. సో ఈ సిఏ ఇంజన్ కావచ్చు, ఎస్ఐ ఇంజన్స్ కావచ్చు, వీటికి యూజ్ చేస్తారనమాట. సో ఇక్కడ ఎస్ఐ ఇంజన్ జనరల్లీ పవర్డ్ బై గ్యాసోలిన్ అండ్ దెన్ యూజ్ ఆఫ్ ద స్పార్క్ ప్లగ్ టు ignite the air fuel mixture in the combustion chamber. The spark plug create the high voltage electrical spark that ignite the mixture, causing the burns rapidly and expand. This expands drive the piston down and which turn rotate crankshaft. సో ఇక్కడ ఏంటంటే హై వోల్టేజ్ ఎలక్ట్రికల్ స్పార్క్ వస్తుంది, ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ కంబషన్ ఛాంబర్ ఎదుగుతుంది. ఇది పొజిషన్ 0 నుంచి A వరకు పిస్టన్ అనేది డౌన్ వస్తుంది అనమాట, కిందకు వస్తుంది అనమాట. సో తర్వాత రీవర్కింగ్ ప్రాసెస్ వల్ల రొటేట్ అనేది క్రాంక్ షాఫ్ట్ రొటేషన్ అవుతుంది. ఇది ఎస్ఐ ఇంజిన్ సంబంధించి. సిఐ ఇంజిన్ సంబంధించి ఏంటంటే పవర్డ్ బై diesel fuel, then rely on the heat compression ratio to ignite the air fuel mixture. అంటే ఇక్కడ స్పార్క్ ప్లగ్ ఇగ్నిషన్ గ్యాస్లైన్ అయితే ఇక్కడ వచ్చేసి డీజిల్ ఫ్యూయల్ అనమాట. సో ఇగ్నిట్ ద ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అవుతుంది. ఇన్ ఏ సిఏ ఇంజన్ ద ఎయిర్ ఈజ్ కంప్రెస్డ్ టు ఏ వెరీ హై టెంపరేచర్ ప్రెజర్. సో ఇక్కడ టెంపరేచర్ ప్రెజర్ చాలా హై ఉంటుందన్నమాట. విచ్ కాజ్ ద డీజిల్ ఫ్యూయల్ ఇంటూ ఇగ్నిస్ స్పాంటేనియస్ వెన్ ఇట్ ఈస్ ఇంజెక్టెడ్ ఇన్ ద కంబషన్ ఛాంబర్. ఇక్కడ స్పాంటేనియస్గా ఇంజెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే వెంటనే స్పార్క్ అనేది ఇదవుతుంది, కంబషన్ ఛాంబర్లో ఇదవుతుంది అనమాట. అంటే ఇగ్నిషన్ స్పార్క్ స్పాంటేనియస్గా ఏర్పడుతుంది అనమాట. దిస్ కంబషన్ ప్రాసెస్ ఆల్సో డ్రైవ్ ద పిస్టన్ డౌన్ అండ్ రొటేట్ ద క్రాంక్ షాఫ్ట్. సేమ్ దీనిలాగే కూడా మనకి ఎస్ఐ ఇంజన్ లాగే ఏమవుతుందంటే ఎప్పుడైతే ప్రాసెస్ జరుగుతుందో అది పిస్టన్ అనేది డౌన్ వరకు వస్తుంది, మళ్ళీ క్రాంక్ షాఫ్ట్ అనేది రొటేట్ అవుతుంది. ఏ నుంచి బి నుంచి సి అలా రొటేట్ అవుతుంది అనమాట. ఇది ఇంట్రడక్షన్ ఆఫ్ ఎస్ఐ ఇంజన్ అండ్ సిఏ ఇంజన్ సంబంధించి అనమాట. సో డిఫరెన్సెస్ బిట్వీన్ ఎస్ఐ ఇంజన్ అండ్ సిఏ ఇంజన్స్ ఏమి ఉన్నాయి చూద్దాం మనం ఫస్ట్. సో ఇక్కడ క్యారెక్టరిస్టిక్ ఫ్యూల్ ఏమి చేస్తారు, తర్వాత ఎస్ఐ ఇంజన్ ఏంటి, ఇక్కడ గ్యాసోలిన్, ఇక్కడ సిఏ ఇంజన్ డీజిల్ ఇంజన్. సో ఇక్కడ ఏ విధంగా చూసినట్టయితే ఫ్యూల్ యూజ్ చేస్తే ఎస్ఐ ఇంజన్ గ్యాసోలిన్ యూజ్ చేస్తారు, సిఏ డీజిల్ యూజ్ చేస్తారు. ఇగ్నిషన్ మెథడ్, సో ఏ విధంగా ఇగ్నిషన్ పెడతాం అంటే స్పార్క్ ప్లగ్ ద్వారా ఇగ్నిషన్ అవుతుంది, ఇక్కడ కంప్రెషన్ ద్వారా ఇగ్నిషన్ అవుతుంది. కంప్రెషన్ రేషియో ఇక్కడ అప్ టు 12:1 ఉంటుంది, ఇక్కడ 14:1 to 25:1 వరకు ఉంటుందన్నమాట. ఎయిర్ ఫ్యూయల్ రేషియో 14.7 to 1 ఉంటుంది రేషియో ఉంటుంది. ఇక్కడ 18:1 to 25:1 ఉంటుంది. తర్వాత ఎఫిషియన్సీ 25% to 35% ఏమో ఎస్ఐ ఇంజన్స్లో ఉంటుంది, ఇక్కడ 30% to 40% వచ్చేసి సిఏ ఇంజన్లో ఉంటుంది అనమాట. ఎమిషన్ అంటే స్మోక్ విడుదల అనమాట లో ఉంటుంది, ఇక్కడ వచ్చేసి హై ఉంటుంది సిఏ ఇంజన్లో. నాయిస్ అన్నది సౌండ్ ఎక్కువ, లో ఎస్ఐ ఇంజన్స్లో సౌండ్ తక్కువ ఉంటుంది, హైగా వచ్చేసి సిఏ ఇంజన్ ఉంటుంది అనమాట. కాస్ట్ వచ్చేసి లో కాస్ట్ అనేది సిఏ ఇంజన్స్ తయారు చేయడానికి, హై కాస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎస్ఐ ఇంజన్స్ లో కాస్ట్, ఇక్కడ వచ్చేసి హై కాస్ట్ అనేది సిఏ ఇంజన్లో ఉంటుందన్నమాట. సో ఇవి డిఫరెన్సెస్ బిట్వీన్ ఎస్ఐ ఇంజన్స్ అండ్ సిఐ ఇంజన్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మనకి అప్లికేషన్స్ ఆఫ్ ఎస్ఐ ఇంజన్స్ అండ్ సిఐ ఇంజన్స్ ఏమి ఉంటాయి చూద్దాం మనం. సో ఇక్కడ అప్లికేషన్స్ వచ్చేసి చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట, లేదా అడ్వాంటేజ్ సంబంధించి ఏవైనా ఉండొచ్చు, దీనికి సంబంధించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే చూద్దాం. సో ఎస్ఐ ఇంజన్ కామన్ యూజింగ్ కార్స్, ట్రక్స్, buses, motors and boats. They are also used some small generators. CA engines commonly used heavy duty trucks, buses, construction equipments and
అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ అనమాట. సో దే ఆల్సో యూజ్ లార్జ్ జనరేటర్ అండ్ మెరైన్ ఇంజన్స్. సో ఇవి అప్లికేషన్స్. తర్వాత అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటి చూసినట్టయితే మనకి ఎస్ఐ ఇంజన్ అడ్వాంటేజ్ ఏంటంటే రిలేటివ్లీ లో కాస్ట్. సో చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది. తర్వాత లో ఎమోషన్ ఏర్పడుతుంది. స్మూత్ అండ్ క్వైట్ ఆపరేషన్, ఇక్కడ ఎటువంటి సౌండ్ ఎక్కువ ఉండదు, ఆపరేషన్ చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. ఇవి ఎస్ఐ ఇంజన్లో అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ చూసినట్టయితే లో ఎఫిషియన్స్ దాన్ సిఐ ఇంజన్స్, అంటే ఎఫిషియన్సీ అని చాలా తక్కువ ఉంటుంది. లెస్ టార్క్, తక్కువ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. సిఐ ఇంజన్ కంటే రిక్వైర్ హయ్యర్ ఆక్టేన్ ఫ్యూల్, ఎక్కువ ఫ్యూల్ అన్నది చాలా అవసరం ఉంటుంది. డిసడ్వాంటేజ్ ఇది. నెక్స్ట్ సిఐ ఇంజన్లో అడ్వాంటేజ్ ఏమన్నా చూద్దాం. హయ్యర్ ఎఫిషియన్స్ దాన్ ఎస్ఐ ఇంజన్, ఎస్ఐ ఇంజన్ కంటే హై ఎఫిషియన్స్ ఉంటుంది. మోర్ టార్క్ దాన్ ఎస్ఐ ఇంజన్, ఎస్ఐ ఇంజన్ కంటే టార్క్ అనేది ఎక్కువ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. రన్ ఆన్ ద వెరైటీ ఆఫ్ ఫ్యూల్స్, ఏ ఫ్యూల్ యూజ్ చేసినా అంటే డీజిల్ కావచ్చు, దానికి సంబంధించి అనమాట. ఇంక్లూడింగ్ డీజిల్, బయోడీజిల్ అండ్ వెజిటేబుల్ డీజిల్ ఆయిల్, ఏదైనా సరే దీంట్లో యూజ్ చేయొచ్చు అనమాట. డిసడ్వాంటేజ్ ఏంటంటే రిలేటివ్లీ హయ్యర్ కాస్ట్, ఇది చాలా కాస్ట్ ఉంటుంది. ఇది హై ఎమిషన్ చేస్తుంది అనమాట. నాయిసర్ అండ్ రఫర్ ఆపరేషన్, అంటే నాయిస్ ఎక్కువ ఉంటుంది. రఫ్ ఆపరేషన్ చేసిన సిఐ ఇంజన్ కంటే ఎస్ఐ ఇంజన్ కంటే తక్కువ రఫ్గా ఉంటుంది అనమాట. సో ఇవి మనకి ఎస్ఐ ఇంజన్కి సిఐ ఇంజన్కి అప్లికేషన్స్, దాంతోపాటు అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఎస్ఐ అండ్ సిఐ ఇంజన్స్ అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే ఇలాంటి నోటిఫికేషన్స్ మీకు కావాలంటే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.